చందమామ కథ. సమర్థురాలు. గంగాపురంలో గోవిందశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. అతడి కొడుకు శ్రీమంతుడనేవాడు ఒట్టి దద్దమ్మ. వాడికి పెళ్ళిడొచ్చినా బుద్ధి వికసించలేదు. పెళ్లి చేస్తే వాడిలో మార్పు వస్తుందని కొందరు సలహా ఇచ్చారు. డబ్బున్నవాడు కావటం చేత గోవిందశెట్టి తేలిగ్గా శ్రీమంతుడికి ఓ సంబంధం చూసి పెళ్లి చేశాడు. పెళ్లి కూతురు లక్ష్మి అందమైందే కాక చురుకైనది కూడా. మనస్సు వికసించని శ్రీమంతుడు పెళ్లిలోనే తన భార్య కేసి చూడలేక సిగ్గుపడి భయపడ్డాడు కూడా. వాడి అమాయకత్వం చూసి వాడు వెర్రిబాగుల వాడని లక్ష్మి వైపు వాళ్ళు దిగులు పడ్డారు. లక్ష్మి మాత్రం తొణకలేదు. తన భర్త కేవలం అమాయకుడేనని, ప్రయత్నిస్తే అతన్ని మామూలు మనిషిని చేయవచ్చని ఆమె తన వాళ్ళకి ధైర్యం చెప్పింది. శ్రీమంతుడు బావిలో కప్పలా తన ఇంటి వాతావరణం తప్ప ఇంకేమీ ఎరగడు. అతడికి ప్రపంచం మొహం తెలియదు. వాడు మారతాడన్న ఉద్దేశంతో గోవిందశెట్టి తన కొడుకుని కోడల్ని తీర్థయాత్రలు చేసి రమ్మని వాళ్ళకి పుష్కలంగా డబ్బిచ్చాడు. కోడలు సమర్థురాలని గ్రహించి ఆయన వాళ్ల వెంట మరెవరినీ పంపలేదు. తన భార్య వెంట వెళ్ళటానికి కూడా శ్రీమంతుడు ఎవరో తెలియని మనిషి వెంట పోతున్నట్టు భయపడ్డాడు. కానీ ఇల్లు దాటాక కొత్త కొత్త చోట్లు చూడటం, వింత వింత దృశ్యాలు చూడటం అతనికి సరదాగానే ఉంది. ఖర్చు చేయటానికి డబ్బున్నది గనక ప్రయాణం సుఖంగా సాగింది. అయితే ఈ కొత్త ప్రదేశాలలో శ్రీమంతుడికి లక్ష్మి ఒక్కతే ఆప్తురాలైంది. తల్లిచాటు పిల్లాడిలా అతను ఆమె కొంగు పట్టుకు తిరుగుతూ వచ్చాడు. తాను తప్పిపోతానని అతడికి చెడ్డ భయం. ఒక ఊళ్ళో అంగట్లో మంచి ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు కనిపించాయి. అవి చూడగానే శ్రీమంతుడికి తన నాయనమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెకి ద్రాక్ష పళ్ళు, అరటిపళ్ళు చాలా ఇష్టం. వెంటనే అతను లక్ష్మితో, ఈ పళ్ళు మా నాయనమ్మకి ఇష్టం. ఇంత మంచి పళ్ళు ఆమె ఎప్పుడూ తినుండదు. మా తాతయ్య ఆవిడ కోసం ఆమెడు దూరం పోయి ద్రాక్ష పళ్ళు తెచ్చేవాట అన్నాడు. అలా అయితే మనం తప్పక తెలుగు ప్రయాణంలో కొనుక్కుపోదాం అంది లక్ష్మి. అంతదాకా ఆగటం దేనికి? మా ఊరి వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ చేతికి చిప్పుడే పంపచ్చు అన్నాడు శ్రీమంతుడు మొండిగా. లక్ష్మి పరాధ్యానంగా సరేనంది. శ్రీమంతుడు తమ ఊరి వాళ్ళు కనిపిస్తారేమోనని 1000 కళ్ళతో చూడసాగాడు. అతన్ని ఒక చోట కూర్చోబెట్టి లక్ష్మి పక్కనే ఉన్న కోనేట్లో స్నానం చేయటానికి వెళ్ళింది. శ్రీమంతుడు దారినే పోతున్న 2 మనుషులను పలకరించి, మీది గంగాపురం కాదు అని అడిగాడు. వాళ్ళు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అందులో ఒకడు, అవును, ఏం అన్నాడు. నేను గోవిందశెట్టి కొడుకుని. మా నాయనమ్మకి కొన్ని పళ్ళు పంపాలి. మీరేమీ అనుకోపోతే మీ ద్వారా పంపిస్తాను, ఏమంటారు అన్నాడు. దానికేం భాగ్యం, ఆ పళ్ళేవో త్వరగా తీసుకురా, మేము వెళ్ళాలి అన్నారు వాళ్ళు. శ్రీమంతుడు పెద్ద పళ్ళ దుకాణంలోకి వెళ్ళి 25 రూపాయలకు పెద్ద బుట్ట నిండా ద్రాక్ష పళ్ళు, అరటి పళ్ళు కొని తెచ్చి వాళ్ళకిచ్చి, వీటిని జాగ్రత్తగా మా ఇంటికి చేర్చండి, మీ మేలు మరవను అన్నాడు. వాళ్ళు పళ్ళు తీసుకుని వెళ్ళిపోగానే శ్రీమంతుడు లక్ష్మి దగ్గరికి వచ్చి తాను చేసిన పని చెప్పాడు. లక్ష్మి నీరు గారిపోయి, ఇంకెప్పుడు ఇలా తెలియని ముఖాలని నమ్మకండి, జ్ఞాపకం ఉంచుకోండి అంది. తర్వాత ఆ మనుషులు శ్రీమంతుణ్ణి వదలదలసలేదు. శ్రీమంతుడు లక్ష్మి మరో యాత్రాస్థలానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కూడా వెనకగా అక్కడికి వచ్చారు. కొత్త చోట లక్ష్మీ శ్రీమంతుడు సత్రంలో ఓ మంచి గది తీసుకుని అందులో బస చేశారు. శ్రీమంతుడు సత్రం నుంచి ఒంటరిగా బయటికి రాగానే ఆ 2 అతనికి ఎదురుపడి నవ్వుతూ పలకరించారు. వాళ్ళని చూసి శ్రీమంతుడు పరమానందం చెంది, గంగాపురం నుంచి ఎప్పుడొచ్చారు? మా నాయనమ్మ ఏమంది? మా ఇంట్లో అందరూ బాగున్నారా అని అడిగాడు. నువ్వు పంపిన పళ్ళు చూసి మీ నాయనమ్మ సంతోషంతో మూర్ఛపోయింది. మీ నాన్న నీ తెలివికి సంతోషించాడు. పోతే మీ నాయనమ్మ నీకో మాట చెప్పమంది. యాత్రల నుంచి ఆమెకో వెండి పళ్ళెము, బంగారు లోట కావాలట. వెంటనే పంపించమంది. మరి మేము వస్తాం అన్నారు వాళ్ళు. ఆగండి ఆగండి, మీరు గంగాపురం ఎప్పుడు వెళ్తున్నారు అన్నాడు శ్రీమంతుడు. ఇప్పుడే వెళ్తున్నాం, ఇంకెవరి ద్వారా అయినా పంపించరాదా అన్నారు వాళ్ళు. అలా కాదు, ఇక్కడ నాకు మీరు కాక ఎవరు తెలుసు అన్నాడు శ్రీమంతుడు. అయితే త్వరగా ఆ వెండి పళ్ళెము, బంగారు లోట ఇచ్చేయి మరి అని వాళ్ళు అతన్ని తొందర చేశారు. శ్రీమంతుడు ఒక్క అంగలో సత్రంలోకి వెళ్ళి డబ్బుతో బయటకు వచ్చాడు. ముగ్గురు కలిసి బంగారం కొట్టుకెళ్ళి ఓ వెండి పళ్ళెము, బంగారు లోట 150 రూపాయలకు కొన్నారు. వాటిని శ్రీమంతుడు ఆ మనుషులకిస్తూ తన కృతజ్ఞత తెలుపుకున్నాడు. వాళ్లను పంపేసి శ్రీమంతుడు సత్రం గదికి వచ్చి, నువ్వు వట్టి అనుమానం మనిషివి, వాళ్ళు గంగాపురం నుంచి తిరిగొచ్చారు అంటూ వాళ్లతో జరిగినదంతా భార్యకి చెప్పాడు. లక్ష్మి సంచి తీసి చూస్తే అందులో డబ్బు లేదు. ఆమె నోట మాట రాలేదు. వాళ్ళు దొంగ వెధవలని నిరూపిస్తే తప్ప శ్రీమంతుడి కళ్ళు తెరుపుడు పడవు. అందుచేత ఆమె అతనితో, అవును, వాళ్ళు పెద్ద మనుషులే, ఈసారి వాళ్ళు కనిపిస్తే చెప్పండి, వాళ్ళని మర్యాద చేయకపోవటం ఏం బాగుంటుంది అంది.
లక్ష్మి తన ఒంటి మీద నగలు కొన్ని అమ్మి మరో యాత్రాస్థలానికి ప్రయాణం కట్టింది. దొంగలకు ఈ దంపతులు కిక్కురు మనకపోవడం చూసి మరింత ఆశ పుట్టింది. కొత్త స్థలంలో వాళ్ళిద్దరూ శ్రీమంతుడికి అంటపడ్డారు. అతను వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఎంతో మర్యాదగా తాము సత్రంలో బస చేసిన గదికి తీసుకొచ్చి తన భార్యకి పరిచయం చేశారు. లక్ష్మి వాళ్ళని చూస్తూనే అమాయకంగా, రండి రండి, గంగాపురంలో మా అత్తమామలు బాగున్నారా? మీరు మాకెంతో సాయం చేస్తున్నారు అంది. వాళ్ళు ఆమెను చూసి ఆ మొగుడికి తగ్గ పెళ్ళామే అనుకుని సంతోషించారు. ఆమె వారికి పలహారం పెట్టి, మీరు ఏమీ అనుకోకుండా మాకు మరొక్క సహాయం చేయాలి అంది. మేం మీకోసం ప్రత్యేకంగా ఏం చేయటం లేదు, మళ్ళా త్వరలోనే గంగాపురం పోతాం, ఏమన్నా కబురుంటే చెప్పండి అన్నారు వాళ్ళు. అయితే వెళ్లే ముందు ఒక్కసారి కనిపించండి అంది లక్ష్మి వాళ్ళని సాగనంపుతూ. తర్వాత ఆమె పక్క గదుల్లో వాళ్ళకి దొంగల సంగతంతా చెప్పి వాళ్ళను పట్టుకోవటానికి ఓ నాటకం ఆడతానని, అందుకుగాను తన మామగారి వయసు గల ఓ పెద్ద మనిషి, ఆయన తల్లిలా కనిపించే ఓ ముసలావిడ సహాయపడాలని కోరింది. వాళ్ళు సరేనన్నారు. ఆమె వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఓ మంచం మీద కూర్చోబెట్టింది. వాళ్ళు అప్పుడే వచ్చినట్టుగా ఓ చేతి సంచి, కర్ర, చెప్పుల జత అక్కడ ఉంచింది. ఆమె శ్రీమంతుణ్ణి నోరు మెదపద్దని, ఏం జరిగేది చూస్తూ ఉండమని గట్టిగా హెచ్చరించింది. కొంచెం సేపటికి దొంగ పెద్ద మనుషులు గదిలోకి వచ్చారు. వస్తూనే కొత్త వాళ్ళని చూసి గతుక్కుమన్నారు. రండి రండి, ఆగిపోయారేం? మీకు తెలుసుగా, వీరు మా మామగారు గోవిందశెట్టి గారు, ఆమె వారి తల్లి అన్నది లక్ష్మి. దొంగ వెధవలు తత్తరపడుతూ పారిపోయే ఉద్దేశంతో వాకిలి కేసి చూశారు. కానీ వాకిలికి అడ్డంగా యమదూతల్లాగా నలుగురు మనుషులు వాళ్ళకేసి కొరకొరా చూస్తూ కనపడ్డారు. లక్ష్మి నడుం బిగించి, మా వారిచ్చిన వెండి పళ్ళెం, బంగారు లోట ఏం చేశారు? చెప్పకపోతే మీ వీపులు బద్దలవుతాయి అంది. క్షమించండి, బుద్ధి గట్టిదింది, మాకు గంగాపురం తెలీదు, వీరిద్దరినీ మేమెరగం అంటూ వాళ్ళు లక్ష్మి కాళ్ల మీద పడ్డారు. శ్రీమంతుడు పట్టరాని కోపంతో, ఎంత మోసం అంటూ కర్రతో ఇద్దరి వీపులు వాయించేశాడు. వాళ్ళు కాలి సత్తువు కొద్దీ పారిపోయారు. లక్ష్మి తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంది. అది మొదలు శ్రీమంతుడికి తన భార్య తెలివితేటల్లో గురి కుదిరింది. ఆ విధంగా అతను భార్య ద్వారా లోకజ్ఞానం సంపాదించి మామూలు మనిషి అయ్యాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.